అవుట్ చేశాక డకౌట్ వైపు దారి చూపిస్తూ ఓవర్ యాక్షన్ చేశాడు అబ్రార్ అహ్మద్. అలాంటి వ్యక్తిని కావ్య మారన్ తన జట్టులోకి తీసుకోవడం భారత్ ఫ్యాన్స్ కు మింగుడు పడడం లేదు. ఇదే అంశంపై నల్గొండ ఐ న్యూస్ ప్రతినిధి కిరణ్ అందిస్తున్న అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. కావ్య మారన్ ఇప్పుడు వివాదాల్లో ఇరుక్కున్నారు. ఏదైతే ఇండియన్ ప్లేయర్స్ ని అవమానించినటువంటి రెచ్చగొట్టినటువంటి అబ్రార్ అహ్మద్ ను ఎందుకు టీంలో తీసుకుంటున్నారంటూ కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా దుమ్మెత్తి పోస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇండియన్ ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతినేలా కావ్య మారన్ ప్రవర్తిస్తున్నారంటూ కూడా ఇటు సోషల్ మీడియా వేదికగా కూడా ఇటు చాలా మంది ఖండిస్తున్నారు. అదేవిధంగా సీనియర్ సిటిజన్లు కూడా కావ్య మారన్ వైఖరిని కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే లీగ్ మ్యాచ్ల్లో ఇంటర్నేషనల్ లీగ్ మ్యాచ్ల్లో శుభమన్ గిల్ అవుట్ అయినటువంటి సందర్భంలో వెటకారంగా సైగలు చేయడం, అదేవిధంగా అతన్ని రెచ్చగొట్టడం, అదేవిధంగా అవమానపరచడం వంటి ఘటనలకు పాల్పడ్డటువంటి నేపథ్యంలో ఇండియన్ ఫ్యాన్స్ అయితే కావ్య మారన్ తీరును అయితే వ్యతిరేకిస్తున్నారు. ఆ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఆ ప్లేయర్ను తీసుకోవడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మనతో మాట్లాడడానికి క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు. అన్న చెప్పండి, మనం చూస్తా ఉన్నాం కావ్య మారన్ తీరును కూడా సోషల్ మీడియా కూడా వ్యతిరేకిస్తున్నారు. ఏం చెప్తారు? వాస్తవానికి ఇది 100 లీగ్ టోర్నమెంటు అయితే ఇది ఇంగ్లాండ్లో జరుగుతుంది. ఈ టోర్నమెంట్కి కావ్య మారన్ సన్ రైజర్స్ జట్టుని యాజమాన్యంగా వ్యవహరిస్తుంది. ఈమె ప్లేయర్ని కొనుగోలు చేయడం విషయంలో ఈ ఒక భారతీయురాలు అయి ఉండి పాకిస్తాన్ క్రీడాకారుని తీసుకోవడం కూడా ఇది భారతీయులకు నచ్చని విషయం. ముఖ్యంగా ఎందుకంటే మనకి ఎప్పుడు పాకిస్తాన్ వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు ప్రతి విషయంలో. అదే వేరే క్రీడాకారులు ఎవరైనా, వేరే జట్టు క్రీడాకారులు ఎవరిని తీసుకున్నా మన మనోభావాలు ఇంత దెబ్బతినకపోయి, కాకపోతే కావ్య మారన్ ఒక భారతదేశీయురాలై ఉండి ఆమె అలా చేయడం ఒక క్రికెట్ క్రీడాభిమానులకి, మన భారతదేశ క్రికెట్ క్రీడాకారులకి నచ్చడం లేదు. సో అలానే అబ్రార్ అహ్మద్ తీరు మీరు మామూలుగా శుభమన్ గిల్ని అవుట్ చేసినప్పుడు ఇట్లా కనుసైగలు చేసి బయటికి వెళ్ళిపోమని చెప్పడం, ఇవన్నీ మీరు చూసిన ఆయన క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటాడు. అవతల వాళ్ళని రెచ్చగొట్టేటట్టు ఉంటుంది ఆయన క్రీడ కూడా. సో మన ఇండియన్స్కి ఎలాగో అబ్రార్ ఏమైందంటే ఆయన ఆట తీరు ఓకే, కానీ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఆయన ప్రవర్తించిన తీరు మన భారతీయులకు నచ్చట్లేదు. సో ఈయనని తీసుకోవడం మేము ఖండిస్తున్నాం. కొంచెం కావ్య మారన్ సన్ రైజర్స్ టీంలో తీసుకోవడం మేము కొంచెం. అని మీరు చెప్పండి, అంతకుముందు కూడా ఐపీఎల్ మ్యాచ్లో ఇటు పాకిస్తాన్ క్రికెటర్లు ఆడారు, ఎక్కడ కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేరు, వ్యతిరేకించలేరు. కానీ ఇప్పుడు మాత్రం కావ్య మారన్ తీరునైతే వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే అహ్మద్ తీసుకోవడం వల్ల ఇప్పుడు మనకి ఇండియా పాకిస్తాన్ ఇప్పుడు వార్ ప్రతి ఎవ్రీ ఇయర్ మనకి వార్స్ అయితేనే ఉన్నాయి. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు మనకి ఈ సన్ రైజర్స్ అనేది స్థానికంగా, నేను ఒక ఆర్సీబీ విరాట్ కోహ్లీ ఫ్యాన్, నా ఫేవరెట్ టీమ్ ఆర్సీబీ. బట్ కానీ ఇంకా స్థానికంగా హైదరాబాద్ నాకు సన్ రైజర్స్ కాబట్టి సో నేను సన్ రైజర్స్ కూడా పెద్ద ఫ్యాన్ నేను. ఇప్పుడు యాక్చువల్గా అదే ఇంగ్లాండ్లో ఇదే సన్ రైజర్స్ ఇదే యాజమాన్యం ఈమెనే అక్కడ కూడా సేమ్ లీడింగ్. ఇప్పుడు అక్కడ పాకిస్తాన్ క్రికెట్ కానీ తీసుకోవడం దానికి ఎందుకు తీసుకున్నా అనేది ఇప్పటికి అర్థం కావట్లేదు. ఎందుకంటే సన్ రైజర్స్ అంటే ఇప్పుడు మన భారతదేశంలో మన హైదరాబాద్కి సంబంధించినప్పుడు తెలంగాణ మొత్తంలో సంబంధించిన హైదరాబాద్కి పెద్ద టీం అది. సో ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ ఒక ఇండియానే అక్కడ కూడా మేనేజ్మెంట్ ఒక పాకిస్తాన్ క్రికెటర్ని ఏ విధంగా తీసుకున్నానే దాని గురించి మేము ఖండిస్తున్నాం. ఇదే విధంగా ఉంటే ఒకవేళ సన్ రైజర్స్ నుంచి కావ్యానన్నా తప్పుకోవాలి, లేకపోతే అక్కడి నుంచి పాకిస్తాన్ ప్లేయర్ అన్నది తీసేయాలి అనేది మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. లేదు ఒకవేళ ఇదే విధంగా కొనసాగిస్తారంటే మాత్రం సన్ రైజర్స్ టీంని బ్యాన్ చేయాలని కోరుకుంటున్నాం. కొత్త మేనేజ్మెంట్కి టీం అప్పచెప్పాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పటికే ఆ టీం కోచ్ వెటోరి స్పందించారు. అంటే ఆయన ప్రపంచ మేటి స్పిన్నర్ కాబట్టి తీసుకున్నామంటారు. కానీ ఇప్పటివరకు కావ్య మారన్ ఈ ఘటన సంబంధించి స్పందించిన పరిస్థితి అయితే ఉంది. వెటోరి న్యూజిలాండ్, కావ్య మారన్ ఇండియా. న్యూజిలాండ్ పాకిస్తాన్కి ఇలాంటి వార్ లేదు, బట్ ఇండియా పాకిస్తాన్కి అయితే వార్ నడుస్తుంది. సో ఇదే విధంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఆ కంట్రీకి వాళ్ళకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయో మనకు సంబంధం లేదు. బట్ మనకైతే పాకిస్తాన్ క్వైట్ యాంటీ. సో పాకిస్తాన్ ప్లేయర్ని మన ఇండియన్స్ ఎంకరేజ్ చేయొద్దు అనేది ఒకటి. సో ఇప్పుడు అబ్రార్ అహ్మద్ అనేటోడు ఇంకా చాలా భారత్కి వ్యతిరేకపరుడు. ఏ విధంగానైనా మనం ఇంటర్నేషనల్ మ్యాచ్లో చూసినా కూడా ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ కూడా మనం ఏ విధంగా హేళన చేసిండో ఇన్ గ్రౌండ్లో మనం చూసినాం. అలాంటి ప్లేయర్ని తీసుకొచ్చి రేపు ఇంగ్లాండ్ ఆడిపించి రేపు ఇండియాలో కూడా ఇండియా పాకిస్తాన్ సంబంధాలు ఒకటైతే మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఆడిపిస్తారు. సో ఇది ముందస్తునే దాన్ని అక్కడే ఖండించేసి దాన్ని అక్కడే క్లోజ్ చేసేసుకుంటే ఓ పని అయిపోతుంది. సో ఇప్పుడు ఈవనన్నా పోవాలి, లేకుంటే అక్కడ ఆయనన్నా పోవాలి. సో గట్టిగా డిమాండ్ చేస్తున్నాం, లేకుండా టీం నుంచి మనం తప్పించి వేరే వాళ్ళకి మేనేజ్మెంట్ ఇవ్వని చెప్తున్నాం. సో ఇది మొత్తానికైతే ఒక శుభమన్ గిల్లే కాదు, ఇతర ప్రపంచ బ్యాట్స్మెన్స్ని కూడా అవమానించినటువంటి అబ్రార్ అహ్మద్ ఎవరైతే ఉన్నారో ఆయన తీరును అయితే తప్పుబడుతూ ఇండియన్ ఫ్యాన్స్ అయితే వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అలాంటి క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించేటువంటి అహ్మద్ను సన్ రైజర్ టీంలో తీసుకోవడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువగా కూడా ఎక్కడ ఐపీఎల్ మ్యాచ్ జరిగినప్పటికీ కూడా ఇంగ్లాండ్లో 100 లీగ్ మ్యాచ్ అయినప్పటికీ కూడా సన్ రైజర్ మ్యాచ్ జరుగుతుందంటే సన్ రైజర్కు సపోర్ట్గా చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ ఉంటారు. ఆ నేపథ్యంలోనే
మనకు శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్, అందులోటి మన భారత క్రికెటర్లను అవమానించినటువంటి కించపరిచినటువంటి అహ్మద్ మాత్రం తీసుకోవడంపై కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికైనా కావ్య మారన్ తన వైఖరిని మార్చుకోవాలనేటువంటి డిమాండ్ కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో కిరణ్ ఐనస్, నల్గొండ.